గౌరవనీయులు సోదరులు ఈరోజు మన గంభీరావుపేట మండల కేంద్రంలో విస్తృత స్థాయి గంభీరావుపేట మండల కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ్ గారు, గౌరవనీయులు మన జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ తోట ఆగయ్య గారు, గౌరవనీయులైన జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి న్యాలకొండ అరుణ గారు, గౌరవనీయులైన పెద్దలు టెస్కాబ్ అధ్యక్షులు, మీ అందరికీ ఆప్తులు ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ కొండూరి రవీంద్రరావు గారు, పెద్దలు సెస్ అధ్యక్షులు మీ అందరికీ సుపరిచితులు చిక్కాల రామన్న గారు, గౌరవనీయులైన మన జెడ్పీటీసీ సోదరి కొమిరిశెట్టి విజయ లక్ష్మణ్ గారు, గౌరవనీయులైన మన ఎంపీపీ సోదరి వంగ కరుణా సురేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన మన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు పెద్దలు హనుమంతరెడ్డి గారు, సెస్ డైరెక్టర్ నారాయణరావు గారు, గౌరవనీయులు మాజీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు దయాకర్ రావు గారు, మరొక మాజీ మండల పార్టీ అధ్యక్షులు సోదరులు రాజారాం గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన పెద్దలందరికీ పేరు పేరున వేదిక ముందున్న తమ్ముళ్లకు, అన్నలకు, చెల్లెళ్లకు, అక్కలకు నేను 5వసారి ఎమ్మెల్యేగా గెలిచినా అంటే మీరే నిలబడ్డంత గొప్పగా కష్టపడ్డ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. నిజానికి కొంత చేతనైతే లేదు, నిన్న సాయంత్రం నుంచే సర్దైంది, కొద్దిగా ఒళ్ళు నొప్పులున్నాయి, ఇప్పుడే జ్వరం గోళీ కూడా వేసుకొని వచ్చిన. కానీ గంభీరావుపేటలో మిమ్మల్ని కలవాలే, కామారెడ్డిలో కూడా మీటింగ్ ఉండే, కలవాలని చెప్పి మీ దగ్గరికి వచ్చిన. నేను మీ అందరినీ ఆలోచించమనేది ప్రార్థించేది ఒకటే, గత 90-92 రోజులుగా ఎవరిని కలిసినా ఎవరిని కదిలించినా అందరూ ముఖ్యంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఏదో రకమైన బాధను వ్యక్తం చేస్తుంది. అన్న ఇట్లా అవుతుంది అనుకోలే, అయ్యో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అంటే మేము చూడలేకపోతున్నాం అనే మాట ఇవాళ మహిళా తల్లులు కానీ మా రైతన్నలు కానీ పెద్ద మనుషులు కానీ అందరూ చెప్తున్న పరిస్థితి. ఎన్నో కలలతో ముఖ్యంగా పెద్దలు చెప్తారు, నిజం కడప దాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగేస్తుందని. అట్లనే 1 కాదు 2 కాదు, ఇవాళ 420 దొంగ హామీలు ఇచ్చి 420 అడ్డగోలు హామీలు ఇచ్చి ఇవాళ నిజం అనేది కడప దాటక ముందే అబద్దాల ప్రచారం చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు తిమ్మిని బమ్మించేసి మసిమూసి మారేడుకాయం చేసి మొత్తానికి ఇలా గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పుస్తకం మీ అందరికి వచ్చిందా? ఎన్నికల్లో ఎన్ని అడ్డగోలు ప్రచారాలు చేసినా ఎన్ని రకాల మాటలు మాట్లాడినా గంభీరావుపేట మండలంలో మాత్రం మీరు మళ్ళొక్కసారి ఎక్కడ వాళ్ళు అక్కడ గట్టిగా పనిచేసి మన పార్టీకి మొన్నటి ఎన్నికల్లో 3800 ఓట్ల మెజారిటీ ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందులో ఇప్పుడే నాకు వెంకటస్వామి అన్న ఒక మాట చెప్పిండు, అన్న లక్ష్మీపూర్ అనే గ్రామంలో అయితే రికార్డ్ అన్న ఇది 200 ఓట్లు పోలైతే 195-196 ఓట్లు మనకే పడ్డాయి, ఒక ఓటు చెల్లలేదు, 4 ఓట్లు కింద మీద అయినాయి అని చెప్పిండు. ఆ గ్రామ సర్పంచ్ తమ్ముడు రాజు గారు, గ్రామ శాఖ అధ్యక్షుడు వసంత్ గారు, ఇద్దరికి ఒకసారి గట్టిగా సపోర్ట్. అడు తిరుగురు దండం పెట్టుకోరు అంటే ఇద్దరు గట్టిగా సపోర్ట్లు కొట్టరు. జరా 100కి 99 మార్కులు వస్తే కూడా సపోర్ట్లు కొట్టరా మీరు? ఇంత హడావుడిలో కూడా జబర్దస్త్ పనిచేసి లక్ష్మీపూర్లో అఖండమైన మెజారిటీ, మొత్తం మండలంలో నెంబర్ 1 కాబట్టి వాళ్ళ ఒక్కళ్ళ పేరు చెప్పిన, మిగతా వాళ్ళ పేర్లు చెప్పలేదని మీరు బాధపడారు. ఆయన వాళ్ళు హైయెస్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పిన. అదే పద్ధతుల్లో మండలంలో కూడా మీరు అందరు కష్టపడ్డారు, ఎక్కడి వాళ్ళు అక్కడ తనలాడినారు. కాబట్టే కాంగ్రెస్ అబద్దాల ప్రచారం చేసినా, అలవిగాని హామీలు ఇచ్చినా, అడ్డగోలుగా ఎన్నెన్నో మాటలు చెప్పినా అల్టిమేట్ గా ప్రజలు మళ్ళా సిరిసిల్లలో 5వసారి వరుసగా మననే గెలిపించారు. కానీ ఈ 92-93 రోజుల్లో ఏం జరుగుతున్నది ఒక్కసారి మనందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తప్పు కాదు, ఎందుకంటే ఆయన చాలా నిజాయితీగా చెప్పిండు.
ఏ మాటకు ఆ మాట చెప్పాలి. చాలా నిజాయితీగా చెప్పిండు ఆయన, టీవీలోనే చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు. మరి వాళ్ళు మోసపోవాలని కోరుకుంటున్నప్పుడు, మోసగాళ్ళనే నమ్మినప్పుడు మరి మేము మోసం చేయాలి కదా, చేయకపోతే ఎట్లుంటది అని రేవంత్ రెడ్డి గారు పాపం చాలా నిజాయితీగా చాలా గట్టిగా చెప్పిండు. మనదే తప్పు, మనం ప్రజలకు చక్కగా చెప్పలేగిన మోసగాడనే మాట, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందనే మాట మనం చక్కగా తీసుకుపోలేకపోయినాం, మనం విఫలమైనాం. రేవంత్ రెడ్డి తప్పు లేదు. రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్ల మోసగాడు ఆయన, అలా తప్పేం లేదు. ఇంకా సరే ఆయన అధికారంలోకి వచ్చిండు, ఎన్నెన్నో హామీలు ఇచ్చిండు. 420 హామీలు, యూత్ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని, మేనిఫెస్టో అని, 6 గ్యారంటీలని, ఇవాళ 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది. వచ్చినాక ఆయన మాట్లాడే మాటలు, ఈ 93 రోజుల్లో ఆయన భాష, ఆయన హావభావాలు, ఆయన గొంతు చించుకుంటూ పెడబొబ్బలు పెడుతున్న లొల్లి నాకైతే అర్థమైతలేదు. మనమేమో మంచిగా దిలాసాగా ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, మంచిగా మనం మాట్లాడుతున్నాం, ఏ బాధ లేకుంటున్నాం మనం. ఆయన మాత్రం ఎక్కడ ఎవడు కుర్చీ గుంజుకుంటాడో అన్నట్టు రోజొక్కసారి లొడలొడలో డబ్బల రాళ్ళే చూపినట్టు ఓ రోజంతా లొల్లి పెడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నా మీరు చూస్తున్నారు. కాక మొన్న అంటాడు, ఏమంటాడు ఆయన? మెడల పేగులేసుకొని తిరుగుతావు, నువ్వు బోటి కొట్టేటోను, ఏంటిది నువ్వు మెడల పేగులేసుకొని తిరుగుతా అంటే? అదిలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా? లాగుల తొండలు ఇడుస్తా అంటాడు. లాగుల తొండలు ఇస్తుంటే ఏంటి నాకు అర్థం కాదు. ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటనా? ఊళ్ళలో కూడా మాట్లాడతలేరు, ఇవాళ రేపు వాళ్ళు బజార్ల పంచాయతీలు కూడా అట్లా తిట్టుకుంటలేరు. ఇంకా చిల్లర ఎంత గలీజ్ అంటే, ఇక కాక అయినా ఎట్లా మొత్తానికి ముఖ్యమంత్రి. అందుకే నేను ఇప్పుడు కామారెడ్డి కోతాడని చెప్పారు, నాకు ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు, పొంకనాల పోతిరెడ్డి అని పెట్టుర్రు అని చెప్పారు. నిజంగా కూడా పొంకనాల పోతిరెడ్డి ఆయన. ఎందుకంటే నరుకుడే నరుకుడు, ఎడుపడతాడు, నోరు ఉంది కదా అని ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఎన్నెన్ని కథలు చెప్పిండే. రైతులకు ఉరుకున్రి, నేను డిసెంబర్ 9 నాడు నేను సంతకం పెడతా, అప్పటిదాకా లోన్ తీసుకొని వాళ్ళు ఉంటే ఉరుకుని డిసెంబర్ 8 దాకా 2 लाख లోన్ తెచ్చుకొని బ్యాంకులా నేను వస్తున్నా, నేను సంతకం పెడతా అని నరికిండు. మరి డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, ఇవాళ ఏం తారీఖు? మార్చి 10. ఇవాళ మరి అడిగితే బాధ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ అడిగినాం అనుకో గట్టిగా, అగో నీకు కుర్చీలో కూర్చోనే లేదు, అటొక దౌడ ఇటొక దౌడ వాయిస్తారు, ఇదేం బాధ అని మాట్లాడుతాడు ఆయన. మేము చెప్పినామా తారీఖు పెట్టమని, తేదీలు పెట్టుమని, డెడ్ లైన్లు పెట్టుమని, నరుకుమని, పొంకనాలు కొట్టుమని మనం చెప్పినావా? నువ్వే కొడుతుంది పొంకనాల పోతిరెడ్డి లెక్క. 9 తారీఖు ఇచ్చేస్తా. ఇంకోటి ఏమన్నాడు? 10,000 ఇస్తుండు కేసీఆర్ బిచ్చమిచ్చినట్టు, నేను 15,000 ఇస్తా, మీరు ఆగుండ్రి అన్నాడు. ఇలా రైతు బంధు పడ్డదా? రాష్ట్రంలో 2-2.5 ఎకరాలకు తప్ప ఎవరికి వడలే. మళ్ళా సిగ్గు లేకుండా ఉపన్యాసాలు చెప్తున్నాడు, రైతు బంధు కాదట, రైతు భరోసా చాలు చేసిన అంటాడు. సిగ్గు లేకుండా అబద్దాలు ముఖ్యమంత్రి స్థాయిలో. రైతు భరోసా అంటే ఏంది? 15,000 ఇవ్వాలి, రైతు బంధు 10,000, రైతు భరోసా 15,000. మరి ఇచ్చిండా 15,000? సిగ్గు లేకుండా మాట్లాడొచ్చా ముఖ్యమంత్రి? అబద్దాలు చెప్పొచ్చా? ఇంత నీతి లేని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నరికిండా అన్నాడు, పొంకనాలు కొట్టిండు. ఏమన్నాడు? ఆడబిడ్డలందరికీ 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు తెలంగాణలో, 18 ఏళ్లు నిండినోళ్ళు. 1,67,00,000 అందరికీ మీ కోడళ్లకు 2,500 రూపాయలు ఇస్తా, ఇది నా జిమ్మెదారు అన్నాడు. కోడళ్లకు అత్తలుంటే 4,000 ఇస్తా అన్నాడు. ఆ అత్తలకు ఒక ముసలయ్య కూడా ఉంటే ఆయనకు కూడా 4,000 ఇస్తా. కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇద్దరు ఒకరికే ఇస్తాడు, నేను ఇద్దరికి ఇస్తా, మీరు నన్ను కూర్చోబెట్టురు అన్నాడు. లెక్క చెప్పిండు. ముసలయ్యకు 4,000, ముసలవ్వకు 4,000, కోడల పిల్లకు 2,500, 10,500 నేనే సాదుతా, కూర్చోబెట్టి సాదుతా అన్నాడు. మరి ఏమాయ పొంకనాల పోతిరెడ్డి? ఏడవాయ నీ 2,500, నీ 4,000 రూపాయలు, నీ చేయూత, నీ మహాలక్ష్మి ఎక్కడ పోయింది? ఇంతవరకు 93 రోజులైతే అతి లేదు గతి లేదు. రైతులకు చెప్పిండు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కాదు, దాని మీదికెళ్లి 500 రూపాయల బోనస్ ఇస్తా కింటాల్కు అన్నాడు. అన్నాడా లేదా? ఆ రోజు పొంకనాలు కొట్టిండు. ఇప్పుడు ఏమైంది మరి? ఏ త్వరలో అనుకున్నావు? రేపు ఏప్రిల్లో పంటలు కోతలకు వస్తున్నాయి. ఏప్రిల్లో ఇక ఎండిపోగా మిగిలిన పంటలు ఏవైతున్నాయో అవి కోతలకు వస్తున్నాయి. ఆ కోతలను, పంట కోతల టైంకు 500 బోనస్ ఇవ్వాలంటే మళ్ళా ఈయన చాలా తెలివైనడు రేవంత్ రెడ్డి. చెప్పినా కదా, నిజాయితీ పరుడైన మోసగాడు.
అందుకే ఏం చెప్తాడు మళ్ళా, అయ్యో నేను ఇద్దామనుకున్నా కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా ఏం చేయాలి అంటాడు. అందుకే నేను అడుగుతున్నా, ఎలక్షన్ కోడ్ ఇంకా 3 రోజుల తర్వాత వస్తుంది, మార్చి 14కో 15కో వస్తుంది అంటాను. రేవంత్ రెడ్డి, పొంకనాల పోతిరెడ్డి, నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, ఇచ్చిన మాట మీద విలువుంటే, నీ కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే, ఇక నీ భాషలో చెప్పాలంటే మొగోనివైతే ఈ రోజు ఈ 3 రోజులల్లా ఈ 3 రోజులలో జీవోది, ఈ 3 రోజులలోనే జీవోది 500 బోనస్ ఇస్తున్న రైతన్నలకి ఈ యాసంగి పంట నుంచి అని చెప్పి దమ్ముంటే మాట నిలబెట్టుకో. దమ్ముంటే మగాడివైతే 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తాను కదా, ఆ పని చేసి చూపెట్టు, అప్పుడు ఒప్పుకుంటాం. దమ్ముంటే మగాడివైతే 46 లక్షల మంది పెద్ద మనుషులకు నెలకు 4,000 ఇస్తాను, ఇచ్చి చూపెట్టు, అప్పుడు ఒప్పుకుంటాం. దమ్ముంటే మగాడివైతే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు కదా డిసెంబర్ 9 నాడు, చేసి చూపెట్టు, అప్పుడొచ్చి ఓట్లు అడుగు. సిగ్గులేని నీతిమాలిన మాటలు మాట్లాడకు. ఎన్ని దౌర్భాగ్య మాటలు మాట్లాడతా అండి. ఎవరు వాళ్ళు నా ప్రభుత్వాన్ని గులగొట్టేది? ఎవడు గులగొడతానని ఇవ్వడంలే. మానవ బాంబులు అవుతామంటాడు. మానవ బాంబులు అయ్యే అక్కర్లేదు రేవంత్ రెడ్డి గారు. నీ పక్కకే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో మానవ బాంబులు. ఒక దిక్కు నల్గొండ బాంబు ఉన్నది, ఇంకో దిక్కు ఖమ్మం బాంబు ఉన్నది. ఎప్పుడు వెళ్తుందో తెలియదు. మేమేం చెయ్యం. నువ్వు 5 ఏళ్ళు ఉండు మంచిగా, మేము అద్దంటలేం. 5 ఏళ్ళు మంచిగా ఉండు. నువ్వు ఎట్లాగూ ఫెయిల్ అవుతావు మాకు తెలుసు, నీకు తెలుసు. నీకు రాసిన మేనిఫెస్టో రాసిన 420 గాళ్ళకు కూడా తెలుసు. బరాబర్ ఫెయిల్ అవుతావు నువ్వు, మాకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. మోసపోయినవని అర్థమైంది. అందుకే నేను అంటున్నాను, 5 ఏళ్ళుండు, ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకో. నిలబెట్టుకోపోతే 100 రోజుల్లో ఇది చేస్తా, అది చేస్తా, పొడి చేస్తా అని ఏదైతే నరికినవో, పొంకనాలు కొట్టినవో అది నిలబెట్టుకోకపోతే 100 రోజుల తర్వాత, మార్చి 17 తర్వాత నీ బొందదవేది కూడా ఇదే తెలంగాణ ప్రజలు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎక్కువ రోజులు దాగాయి అబద్దాలు, ఎక్కువ రోజులు దాగాయి. ఇష్టం వచ్చినట్టు ఒర్రుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇంకా ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతారంటే, సెక్రటేరియట్కు పోయిండు. ఆయన అంటాడు, ఈడ లంకె బిందెలు ఉంటాయి అనుకుని వచ్చినా, లంకె బిందెలు ఖాళీ కుండలు ఉన్నాయంటాడు. నాకు తెలియక అడుగుతా, మీ గంభీరావుపేట వాళ్ళు చెప్పాలి నాకు. గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్ట కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారే లంక బిందెల కోసం? ఎవరు? పక్కా మాట, దొంగలు తిరుగుతారు. ఇంకా నిన్న అంటాడు, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్న బిడ్డ కట్ చేస్తా అంటాడు. జేబుల కత్తెరలు ఎవడు పెట్టుకుంటాడా? జేబు దొంగలు పెట్టుకుంటారు. అయ్యా రేవంత్ రెడ్డి, జేబుల కత్తెర తీసేయి, జర అటు ఇటు అయితే డేంజర్ అవుతుంది. అది కూడా చెప్తున్నా. జేబుల కత్తెరలు పెట్టుకుంటాడట, ఇంకానేమో లంక బిందెలు కావన్నట. గీనడా ముఖ్యమంత్రి? ఇంత దౌర్భాగ్యమా? ఇంకా నీతిమాలిన మాట ఏంటంటే, ఇంకా సిగ్గుమాలిన మాట ఏంటంటే, అసలు ఆశ్చర్యం అనిపిస్తాను. మరి నా కాంగ్రెస్ పార్టీ లైన్లో ఉన్నాడా లేదా అది కూడా అర్థమైతలేదు. వీళ్ళ నాయకుడేమో రాహుల్ గాంధీ, పాపం ఆ పిచ్చోడేమో ఆడ నడుస్తాడు. ఆడెక్కడో నడుచుకుంటా ఓ గోసేల గడ్డం పెంచుకొని ఆయన తిరుగుతాడు. ఆయన ఏమంటాడు, గుజరాత్ మోడల్, దగుల్బాజీ మోడల్, అటర్ఫ్లాప్ మోడల్ అంటాడు. ఇక్కడ మనోడేమంటాడు, నా తెలంగాణను గుజరాత్ మోడల్ లెక్క చేస్తా అంటాడు. ఆయననేమో అదానిగాడు దొంగ అంటాడు. ఎవరు? రాహుల్ గాంధీ. ఈయననేమో అదానితో అలైబలై చేసుకుంటాడు, అదాని మీద కూడా అల్మించుకుంటాడు. ఆయననేమో చౌకీదార్ చోర్ హై అంటాడు. ఎవరు? నరేంద్ర మోడీ దొంగ అంటాడు. ఈయనేం చేస్తాడు? ఈయననేమో హమారే బడే బాయ్ హై. ఏందన్నట్టు కథ అసలు? నాకైతే ఒక డౌట్ ఉన్నది. ఇది మీరు రాసి పెట్టుకోండి, ముఖ్యంగా గంభీరావుపేటలో మీరు అందరు యాది పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి లాగా లేడు. బరాబర్ చెప్తున్నా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఒడుస్తాడు, బీజేపీలకు జంప్ అవుతాడు. రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆయన కుల్లా చెప్తున్నాడు, సిగ్గు కూడా పడతలేడు ఆయన ఏమి. మన మోడీ వచ్చినప్పుడు ఏమన్నాడు, బడే బాయ్ ఆప్ హమారే బడే బాయ్ హై, ఆగే భీ ఆప్కా మదద్ చాహియే. నేను నాకు తెలియకూడదు ఆగే భీ మదద్ చాహియే అంటే ఏంది. ఇంకా ముందు రానున్న రోజుల్లో కూడా, రానున్న సంవత్సరాల్లో, రానున్న రోజుల్లో కూడా నీ ఆశీర్వాదం ఉండాలి అన్నాడు. అంటే ఏమన్నట్టు, మేము గెలిచేది లేదు, పీకేది లేదు, కాంగ్రెస్ వాళ్ళు మా రాహుల్ గాంధీ గారు ఏం కాడు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అవుతావు అని కూడా కాంగ్రెస్ సీఎం చెప్తాడే. అంటే ఏమన్నట్టే, బరాబర్ మొత్తం సెట్టింగ్ చేసుకున్నట్ట కాదా? ఇక గిసొంటోడు మళ్ళీ ఆయన ఓట్లు వేయాలని చెప్పి తిరుగుతా ఉన్నాడు. ఇక్కడున్న మా సోదరులకు నేను ఒకటే కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి చెప్తాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, మా కేంద్ర ప్రభుత్వం రాదు అని ముఖ్యమంత్రి గారే గంటా పదంగా నరేంద్ర మోడీ ఆశీర్వాదం కావాలని అడుగుతాడు. మరి అసంటోనికి ఓట్లు వేసుడెందుకు, మన ఓటు ఖరాబు చేసుకుండేందుకు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఇప్పటికి 4 సార్లు, ఒకసారి కాదు
4 సార్లు ఆరోపించిన రేవంత్ రెడ్డి అంటే ఆయనే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పక్కా జంప్ అవుతాడు, ఏకనాథ్ షిండే లెక్క ఈయన బీజేపీలో దూరుతాడు, సొరతాడు, కాంగ్రెస్ కు తంతాడు అని చెప్పిన. ఒకసారి కాదు 4 సార్ల నెల రోజుల నుంచి చెప్తున్నా. రేవంత్ రెడ్డి అన్నిటి మీద స్పందిస్తాడు, దీని మీద మాత్రం మాట్లాడతలేడు. అంటే ఏందన్నట్టు? మౌనం అర్ధాంగీకారమే కదా, ఒప్పుకున్నట్టే కదా. అందుకే అంటున్నా నేను, మా సోదరులందరూ కూడా దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇప్పుడున్నది కాంగ్రెస్ పార్టీ కాదు. ఇది సగం బీజేపీ సగం కాంగ్రెస్ పార్టీ యొక్క మనిషి, ఆయన కల్తీ మనిషి. రేవంత్ రెడ్డి అంటూ ఆయన ఏ పార్టీ వాడు కాదు. మొదలు బీజేపీ, అటెనక టీఆర్ఎస్, అటెనక పోయి తెలుగుదేశం మీద వచ్చిండు, ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చిండు. ఎప్పుడు ఏ ఎండకా గొడుగు పట్టేటోడు, ఏటు గాలింటే గడిపోతాడు తప్ప ఆయనకు ఒక నీతి లేదు, సిద్ధాంతం లేదు, మన్ను లేదు, మశానం లేదు. అందుకే అంటున్నా నేను, పార్లమెంటు తర్వాత పక్కాగా రాహుల్ గాంధీకి వెన్నుపోటు ఒడిచి పక్కాగా బీజేపీలో చేరే మొట్టమొదటి వ్యక్తి ఈ పొంకనాల పోతిరెడ్డి రేవంత్ రెడ్డి అవుతాడు. రాసి పెట్టుకోండి మీరు గంభీరావుపేటలో అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇట్లాంటి పార్టీకి, అట్లాంటి నాయకులకు ఇంతవరకు వాళ్ళ క్యాండిడేట్ ఎవరో కూడా తెలియదు. అట్లాంటి వాళ్లకు ఓట్లేసి ఇవాళ పరోక్షంగా బీజేపీకి లాభం చేయవద్దని చెప్పి నేను మిత్రులందరినీ, సోదరులందరినీ కూడా కోరుతున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఈ కాంగ్రెస్ పార్టీకి వేసే ఓటు పరోక్షంగా మళ్ళీ బీజేపీకి పోతుంది. యాది పెట్టుకోండి. మీకు దయచేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు, మహానుభావుడు, మన కరీంనగర్ ఎంపీ, నాకంటే బాగా మీకే తెలుసు ఆయన పేరు, బండి సంజయ్. నిజంగా చెప్తున్నా, 5 ఏళ్లు ఎట్లా భరించిర్రో మీరు. కానీ ఆయన బండి సంజయ్ కాదు, కరీంనగర్ కు గుదిబండ సంజయ్. ఆయన గుదిబండ సంజయ్. ఎందుకంటే 5 ఏళ్లల్లా ఎంపీ అయిన తర్వాత కరీంనగర్ సమస్యల గురించి కానీ, గంభీర్రావుపేట సమస్యల గురించి కానీ, సిరిసిల్ల నేతన్నల గురించి కానీ, ఇక్కడ ఉండే వ్యవసాయదారుల గురించి కానీ ఒక్కసారన్న కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా గొంతు ఇప్పిండా పార్లమెంట్ లా ఒకసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎన్నడన్నా మండల మీటింగ్ వచ్చిండా? ఎన్నడన్నా జిల్లా పరిషత్ మీటింగ్ వచ్చిండా? ఎన్నడన్నా మున్సిపల్ మీటింగ్ వచ్చిండా? కనీసం పార్లమెంట్కి పోతాడా? 5% ఉన్నది ఆయన హాజరు పార్లమెంట్ లా. అంటే బడి దొంగ. 5% హాజరున్నాడు మన ఎంపీ గుదిబండ సంజయ్. అందుకే నేను అంటున్నా, ఆగం కాకుండ్రి. ఏమంటాడు ఎప్పుడైనా అడిగినావు అనుకో బండి సంజయ్ని, నన్ను అడిగితే ఇప్పుడు గంభీరావుపేట నువ్వేం చేసినావా, మీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ పార్టీకి మేము ఓటేస్తే ఏం చేసినావు అని మీరు నన్ను అడిగినరనుకో, నేను మీకు గంభీరావుపేట మండల కేంద్రంలోని రాష్ట్రంలోనే ఒకే ఒక్కటైన కేజీ టు పీజీ క్యాంపస్ కు తీసుకపోతే మీకే కనబడుతుంది. అక్కడ చదువుతున్న 800 మంది పైచిలకు పిల్లల తల్లిదండ్రులకు తెలుసు ఎంత అద్భుతమైన బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టినామో మీకే కళ్ళ ముంగట కనబడతా ఉన్నది. యువతలకు వస్తే ఇవాళ బ్రహ్మాండంగా గంభీర్రావుపేట మండల కేంద్రం నుంచి లింగన్నపేట పోయే రోడ్డుకి అక్కడ కోట్ల రూపాయలతో మనం మంజూరు చేసిన బ్రిడ్జ్ నిర్మాణం మీ కళ్ళ ముంగటనే కనబడుతుంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో 1-2 కాదు, ప్రతి గ్రామంలో ఇవాళ రైతు వేదికలు, ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డులు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు 1-2 కాదు. ఏ రంగమన్నా తీసుకోండి మీరు, విద్యనా, వైద్యమా, సంక్షేమమా, అభివృద్ధి, అన్ని రంగాల్లో గ్రామీణాభివృద్ధి, ఏ రంగమన్నా తీసుకోండి. అందులో ఇవాళ ఒక మార్పు తెచ్చి 10 ఏళ్లలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో చూపినాం. అన్నిటికీ మించి ఈ గంభీర్రావుపేట ప్రజల చిరకాల కోరిక, మా నర్మాల చెరువు నిండాలే, శాశ్వతంగా జల కళతోని ఉండాలే అనే మీ డిమాండ్కు అల్టిమేట్ గా జీవం పోసింది మన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి కేసీఆర్కి ఎందుకు ఓటేయాలంటే నేను 100 కారణాలు చెప్తా. గంభీరావుపేటలోనే బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే ఈ బండి సంజయ్ ఒక్క కారణం చెప్తాడా? ఏం చేసిండు 5 ఏళ్లు బండి సంజయ్? ఒక్క పైసా పని ఎక్కడన్నా మీకు తెలిసిన కాడ చేసిండ? ఏదన్నా ఊళ్ళే లక్ష్మీపూర్లనో, మల్లుపల్లెలనో, లింగనపేట్లనో, ముచ్చర్లనో, ఎక్కడన్నా ఏదన్నా ఒక ఊళ్ళే, కొత్తపల్లిలో ఎక్కడన్నా చేసిండా? కొలమద్దిలో చేసిండా? శ్రీగాదలో చేసిండా? ఎక్కడ చేసిండు? ఏం చేసిండు? ఒక్కటి తెలుసు ఆయన, పొలగాన్ల నెత్తికారాబ్ చేసుడు తెలుసు. ఏం చెప్తాడు? పోదాం మసీదులు దౌదాం, అందులో శవమెళ్తే మీది, శివమెళ్తే మాది. మసీదులు దావేతందుకు, అడ్డమైన పనులు చేసేందుకు మనకి ఎంపీగా ఉన్నా గింత గలీజ్ వ్యవహారం, మతాల మధ్యన చిల్లర పంచాయతీలు పెట్టే ఎంపీ మనకు కావన్నా. ఇంకొకటి తెలుసు ఆయనకు, అన్నా ఇవాళేం వారమే, ఇవాళేం దేవుడే, అన్నా రేపేం వారమే, రేపేం దేవుడే.
ఎల్లుండి ఏం వారం అన్నా, ఎల్లుండి ఏం దేవుడు అన్నా. ఈ వారాలు చెప్తాందుకు దేవుళ్ళు చెప్తాందుకు మనకు బండి సంజయ్ కావాలి, ఎంపీ కావన్నా, క్యాలెండర్ కొనుక్కుంటే అయిపోయాయి. వారం తెలుస్తుంది, తిథి ఉంటుంది, అన్ని ఉంటాయి అందులో. పాటి దానికి ఇవాళ ఈ గుదిబండ సంజయ్ 5 ఏళ్లలో ఒక్క పైస పని రైతులకు చేసినవా, ఇక్కడ ఉండే ముదిరాజ్ సోదరులకు చేసినవా, మున్నూరు కాపులకు చేసినవా, గౌడ సోదరులకు చేసినవా, దళితులకు చేసినవా, గిరిజనులకు చేసినవా, ఎవరికి చేసినావు? ఎవరికేం పని చేసినావు? నువ్వు విద్యార్థుల కోసమే నువ్వు పని చేసినవా? మాట్లాడిన గట్టిగా అనుకో, ఏం చేసినవా ఆయన? దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తా అంటాడు. నీకు అంతగానో ఇష్టం ఉంటే దేశం కోసం ధర్మం కోసం పనిచేసేది. ఇప్పుడు మనం సిరిసిల్ల ఓంగ ఎల్లారెడ్డిపేట మీదకి వెళ్ళి వెంకటాపూర్ కాడ ఎడమ బందుకు హోమోజయ అని ఒక ఆయన పాపం ఆయన ఆశ్రమం కట్టుకున్నాడు పంతులు. హోమోజయ ఆయన పేరు అదేగా, హోమోజయ ఆశ్రమాన్ని కట్టుకున్నాడు ఆయన. గట్లనే బండి సంజయ్ కూడా ఒక ఆశ్రమం పెట్టుకుంటే అయిపోయా. దేశం కోసం ధర్మం కోసం అని డైలాగులు కొట్టుడేందుకు, పార్లమెంట్ కోవడేందుకు? అందుకే నేను మిమ్మల్ని అందరిని ఆలోచించమని అడుగుతున్నా. పార్లమెంటులో చెప్పాలని చెప్పి కూడా మరి మిమ్మల్ని అందరికీ, మిగతా వాళ్ళకు కూడా ఊర్లలో చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఏమని? ఇవాళ మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. దేశం కోసం ధర్మం కోసమని గాలి తిరిగే ఎంపీ కావాలనా, లేదా కరీంనగర్ కోసం గట్టిగా కొట్లాడే ఎంపీ కావాలన్నా ఆలోచించుండ్రి. కరీంనగర్ ప్రజల కోసం కొట్లాడే ఎంపీ కావాలన్నా పార్లమెంట్ లో ఆలోచించమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. మీ ద్వారా గ్రామాన కూడా ఈ చర్చ జరగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిండు ఢిల్లీలో. 24 దాకా ఈ 10 ఏళ్లు ఆయననే ప్రధానమంత్రిగా ఉన్నాడు. మొదటి 5 ఏళ్లు 14 నుంచి 19 వరకు వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నారు కరీంనగర్. 19 నుంచి 24 వరకు బండి సంజయ్ ఎంపీగా ఉన్నాడు. నేను బండి సంజయ్కి, బీజేపీ పార్టీకి నేను సవాల్ విసురుతున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ఎంపీగా పనిచేసిన మాట వాస్తవం అయితే, నీకు నిజంగానే ఏమైనా సబ్జెక్టు తెలిస్తే దయచేసి నువ్వు రా, గంభీరరావుపేట మండలానికి రా. డేట్ నీ ఇష్టం, టైం నీ ఇష్టం. మొదటి 5 ఏళ్లు వినోద్ కుమార్ ఏం చేసిండో ఆయన వచ్చి ప్రజల ముందే నీ సాక్షిగా చెప్తాడు. నువ్వు తర్వాత 5 ఏళ్లు నువ్వేం చేసినావో ప్రజలకు చెప్పుమని చెప్పి కూడా నేను సవాల్ చేస్తున్నా. దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించాలని చెప్పి బీజేపీ నాయకత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ఏం చేసిండ్రు అంటే ఏం లేదు, హిందువులు ముస్లింలు తనక కావాలి, 4 ఓట్లు దొబ్బుకోవాలి, అవతల పడాలి. మాట్లాడితే రాముడు మీ ఇంటికి అందరి ఇళ్లకు పంపించిండా? రాముడి పటం వచ్చిందా అమ్మ? అందరికి ఫోటో వచ్చిందా? పంపలే. సగం మందికి వచ్చింది, సగం మందికి రాలేదా? పైన రామ మందిరం, కింద మోడీ, ఇంకో దిక్కు బండి సంజయ్. వచ్చిందా? కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలే. సరే, ఎట్లున్నది కథ అంటే, ఇప్పుడు గిట్లనే సాయంత్రం అయితే వర్షాకాలం ఏమవుతుంది? ఆ పురుగులు అన్నీ వస్తాయి ఇళ్లకు. ఏది లైట్ వేసుడు ఆలస్యం, అన్ని పురుగులు ఒకటి తర్వాత ఒకటి ఉసిలు ఎక్కుంటాయి, అవన్నీ దన్న వచ్చి వాళ్తుంటాయి. అంత ఇంట్లో ఖరాబ్ అవుతుంది. ఇక ఆ పురుగులను పడుకున్నందుకు బల్లి వస్తుంది, పురుగులను తినేందుకు బల్లి వస్తుంది. ఆయనతో మనం బల్లిని కొట్టబోతాం. ఇట్లా ఈ బల్లి ఆయనతో మనం మీద పడితే అపశకనం అని చెప్పి కొట్టబోతాం. ఆ బల్లి పోయి ఆయన దేవుని పటం మీద కూర్చుంది అనుకో, కొట్టం మనం. అయ్యో దేవుడా కొట్టరాదా? ఇప్పుడు బండి సంజయ్ కథ కూడా గట్లే ఉంది. ఆ దేవుని పటం మీద బల్లి లెక్క. ఏం చేసినవరా అయ్యా అంటే చెప్పేది లేదు, ఏం తెలియదు. రాముని అడ్డం పెట్టుకోవాలి, రాజకీయం చేయాలి. రామ్ నామ్ చెప్పినా, ఓట్లు లేనా, ఓటు హడపనా, ఇది తప్ప చేసింది ఏమీ లేదు. ఇలా మాట్లాడితే ధర్మం కోసం మీద ఆశ్రమం పెట్టుకో. దానికి ఎంపీ అవుడేందుకు, మనం సతాయించలేందుకు? ఎంపీ అనేటోడు కరీంనగర్ ప్రజలకు అక్కడికి రావాలి, కరీంనగర్ పిల్లలకు అక్కడికి రావాలి. నువ్వు ఒక గుడి కట్టినవా? దక్షిణ కాశీ అంటారు ఏం లావడం. ₹1 తెచ్చినవా మోడీ దగ్గరికి వెళ్ళి? అక్కడ కాశీలోనేమో మోడీ గారు ఎంపీగా ఉన్నారు, మరి దక్షిణ కాశీకి నువ్వు ఎంపీగా ఉన్నావు. అక్కడ కాశీని మోడీ గారు 2,000 కోట్ల పెట్టి ఖర్చు పెట్టి మంచిగా చేసిండు. మరి దక్షిణ కాశీకి నువ్వు ₹2 తెచ్చినవా? ఒక గుడికి సాయం చేసినవా? ఒక బడికి సాయం చేసినవా? ఒక విద్యార్థికి సాయం చేసినవా? ఒక పరిశ్రమ తెచ్చినవా? ఒక రైతులకు సాయం చేసినవా? దళితులకు సాయం చేసినవా? ఎవరికి సాయం చేసినావు? నువ్వు ఎవరికి అక్కరొచ్చినావు? కేసీఆర్ని తిట్టుకుంటా, తెల్లారు లేస్తే నోటికొచ్చిన బూతులు మాట్లాడుకుంటా, అడ్డగోలు మాటలు మాట్లాడుకుంటా తిరుగుడు కాదు లీడర్షిప్. ఎంపీ అంటే ప్రజలకు అక్కడికి వచ్చే పనులు చేయాలి. ఏం చేసినావని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను మొన్న రామలక్ష్మణులపల్లి అనే ఊరికి పోయినా, ముస్తాబాద్ మండలంలో పోతే అక్కడ కొంతమంది రైతు సోదరులు వచ్చింది. అన్నా, ఈ వాగు మీద మీరు చెక్ డ్యాములు కట్టిర్రు, మానేరు మీద ఆ 11 చెక్ డ్యాములు కట్టిర్రు మీరు, అప్పర్ మానేరు కిందికి. మరి అలా నీళ్లు లేక అవి ఎండిపోతున్నాయి, మా పొలాలు పోయే పరిస్థితి ఉన్నది.
200 ఎకరాలు ఒక్క మా ఊళ్ళోనే పోయేటట్టున్నది. దయచేసి నీళ్ళిడువును రన్నా, మానేరులో నీళ్ళిడిస్తే మా చెక్ డ్యాంలు నిండుతాయి, మా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, బతికిపోతాము, పంట బతికిపోతుందని అడిగాను. నేను వాళ్ళని ఒకటే అడిగిన, కాళేశ్వరం గురించి తెలుసా మీకు అని అడిగిన. మాకు తెలియదన్నా అన్నారు. మరి నీళ్ళు ఆడికెళ్ళి వస్తున్నాయి అనుకున్నారు మీరు మానేరుల కన్నా అడిగిన. మాకు తెలియదు అన్నారు. మీలో ఎంతమందికి తెలుసు నీళ్ళు ఆడికెళ్ళి వస్తున్నాయో? అందరికీ. అసలు కాళేశ్వరం అంటే ఏందో ఒక్క నిమిషం మీకు చెప్తా, దయచేసి మీరు కూడా 10 మందికి చెప్పుండ్రు. కాళేశ్వరం అంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు, ఆ ఒక్క మేడిగడ్డ అనేది ఏదైతే ఉందో దాన్నే పట్టుకున్నారు. మేడిగడ్డను గట్టిగా పట్టుకొని ఇక అదేదో మాకు దొరికింది, కేసీఆర్ దొరికిండు, బదనాం చేయాలి, నాశనం చేయాలన్న లైన్లా మాట్లాడతాను. నిజానికి ఒక్క నిమిషంలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, మీరు కూడా 10 మందికి చెప్పుండ్రు. కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఒక బ్యారేజీ కాదు. కాళేశ్వరం అనే ప్రాజెక్టులో 100 భాగాలు ఉన్నాయి, 100 వివిధ భాగాలు ఉన్నాయి. అందులో 3 బ్యారేజీలు ఉన్నాయి, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 21 పంప్ హౌజులు ఉన్నాయి, 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 270 కిలోమీటర్ల మీద సొరంగ మార్గాలు ఉన్నాయి, 1570 కిలోమీటర్ల పెద్ద పెద్ద ప్రవాహ కాలువలు ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో. కాళేశ్వరం కథ ఏంది అంటే, తెలంగాణ కథ ఏంటంటే, తెలంగాణ భౌగోళికంగా ఎట్లుంటుందంటే ఇట్లా గుడిసె లెక్క ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం గుడిసె లెక్క ఇట్లా ఈ ఆకారంలో ఉంటుంది. ఒక దిక్కుకెళ్ళేమో మనకు గోదావరి నది ఒక పొంట, ఒక దిక్కు ఒక బందుకు 80-90 మీటర్ల మీద సముద్ర మట్టానికి 80-90 మీటర్ల మీద ఒక దిక్కు గోదావరి పోతుంది. ఇంకో దిక్కుకేమో తెలంగాణకు కృష్ణా నది 100-110 మీటర్ల మీద 120 మీటర్ల మీద కృష్ణా నది పార్కం ఉంటుంది. తెలంగాణ ఎట్లుంటుందంటే ఇట్లా. మరి నీళ్ళు ఎట్లా రావాలి? నీళ్ళేమో కింద ఉన్నాయి, భూములేమో పైన ఉన్నాయి. మేడిగడ్డ అనేది 80 మీటర్ల మీద ఉంది. మన సిరిసిల్ల పక్కకే ఉండే మిడ్ మానేరు ఏదైతే ఉన్నదో 350 మీటర్ల మీద ఉంది. మీ అప్పర్ మానేరు ఏదైతే ఉందో దగ్గర దగ్గర 400 మీటర్ల పైన ఉంటుంది. మరి 80 మీటర్లకు వెళ్ళి నీళ్ళిడికి తీసుకురావాలి, పైకి తీసుకురావాలి. ఎట్లా తీసుకురావాలంటే మన రైతులు భూగర్భ జలాలు ఉంటే బోరింగ్లు వేస్తారు కదా, బోరింగ్లు వేస్తారు, మోటార్ పెడతారు, భూమిలోకి వెళ్ళి నీళ్లు జుర్రుమని గుంజుతారు, గుంజి పంట పొలానికి నీళ్లు అందిస్తారు. గదే ఆలోచన కేసీఆర్ గారు కూడా చేసింది. మేడిగడ్డ అనే పాయింట్ ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అంటే, అక్కడ ఎండాకాలంలో కూడా ఏప్రిల్ మే నెలలో కూడా ఎర్రటి ఎండలు, గోదావరి బెల్ట్లా 50 టెంపరేచర్ వస్తుంది అప్పుడప్పుడు. ఆ బొగ్గు సింగరేణి ఏరియాలా 48-50 డిగ్రీలకు కూడా అవుతుంది అప్పుడప్పుడు. అట్లాంటి ప్రాంతంలో కూడా అంతటి ఎర్రటి ఎండల్లో కూడా 48-50 డిగ్రీల టెంపరేచర్ ఉండగా కూడా దాదాపు రోజుకు 5000 క్యూసెక్కుల నీళ్లు ఈ రోజుకు ఈ నిమిషానికి కూడా మేడిగడ్డ కాడికెళ్లి కిందికి సముద్రంలో పోతాను. అంటే ఎప్పటికీ ఎండిపోని సోర్స్, ఎప్పటికైనా నీళ్లు, ఎర్రటి ఎండల్లో కూడా నీళ్లు దొరికే ప్రాంతాన్ని కేసీఆర్ గారు మన ఇంజనీర్లు కలిసి పట్టి ఏం చేసిండ్రు, ఆడ ఒక బ్యారేజ్ కట్టిరు. బ్యారేజ్ అంటే ఏంది? నదికి అడ్డంగా కట్టింది. ఆడికెళ్ళి మేడిగడ్డ కట్టి వెనుకకు మళ్ళీ లేపాలి కదా, ఎందుకంటే 80 మీటర్లకు వెళ్ళి 400 మీటర్లకు దేవాలి. 80 మీటర్లకు వెళ్ళి మేడిగడ్డ, ఇంకో 15 కిలోమీటర్ల మీద అన్నారం, ఇంకా దానికి ఇంకో 15 కిలోమీటర్ల మీద సుందిల్ల నీళ్ళు వెనుకకు తెచ్చింది. ఆడికెళ్ళి ఎల్లంపల్లికి వెళ్ళి మనకు సొరంగ మార్గం ద్వారా మన మిడ్ మానేరు, మన సిరిసిల్ల పక్కకుండే మిడ్ మానేరు, ఆడికెళ్ళి నీళ్ళు ఏడిపోతాయి. మిడ్ మానేరుకి వెళ్ళి అన్నపూర్ణ రిజర్వాయర్ ఇల్లంతకుంట, ఆడికెళ్ళి ఎటుపోతాయి సిద్దిపేట పక్కకుండే రంగనాయక సాగర్, ఆడికెళ్ళి ఎటుపోతాయి దుబ్బాకలో ఉండే మల్లన్న సాగర్, ఆడికెళ్ళి మల్లన్న సాగర్కి వెళ్ళి కాలువల నీళ్లు ఇడిచి పెడితే సంగారెడ్డి దిక్కుపోయే కాలువల మధ్యలో మనం ఒక కాడ కుడెల్లి వాగు కాడ గేట్లు పెట్టినాం. ఆ గేట్లు ఎత్తితే కుడెల్లి వాగుల నీళ్లు పడతాయి. ఆ నీళ్లు సీదా మన నర్మాల చెరువులో పడితే, నర్మాల చెరువు ఏప్రిల్లో మేలో మత్తడి దుంకిందంటే గది కాళేశ్వరం. ఇది తెలియని అవులగాన్లు సన్నాసులు కాంగ్రెస్ వాళ్ళు మేడిగడ్డ పోయింది, కొట్టుకపోయింది. 100 భాగాలలో కాళేశ్వరంలో ఒక్క భాగం మేడిగడ్డ. ఆ మేడిగడ్డ కూడా ఏంది, చిన్న చిచ్కాది కాదు, 1.6 కిలోమీటర్ల పొడుగున్న బ్యారేజ్. 1.6 కిలోమీటర్ అంటే నాకు తెలిసి గంభీరావుపేట ఈ మూలకెళ్ళి ఆ మూల దాకా ఉంటుంది, గంత పెద్ద బ్యారేజ్. 85 పిల్లర్లు ఉన్నాయి ఆ బ్యారేజ్లో, 85 పిల్లర్లు ఉన్నాయి. అందులో 2-3 పిల్లర్లకు సమస్య వచ్చింది, నేను లేదంటలేదు, వచ్చింది. వస్తే నేను ఒక్కటే అడుగుతున్నా, ఆలోచించమని కోరుతున్నా. 85 పిల్లర్లలో 3 పిల్లర్లకు సమస్య వస్తే, 100 భాగాలలో ఒక భాగమైన మేడిగడ్డలో ఒక చిన్న సమస్య వస్తే
దాన్ని అడ్డం పెట్టుకుని రైతుల మీద కోపం తీసుకోవచ్చునా? ఇవాళ 3 నెలల ప్రభుత్వం వచ్చి 3 పిల్లర్లు మంచిగా చేసే ముఖం లేదా? తెలివి లేదా? అదే ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తుండే? ఇవాళ కేసీఆర్ డిసెంబర్ 3 నాడు ముఖ్యమంత్రి అయితే ఆ 3 పిల్లర్లు ఏవైతే పాడైనాయో అక్కడికి మొత్తం జాతీయ అంతర్జాతీయ గుత్తేదారులను తీసుకుపోయి అవసరమైతే 5,000 టిప్పర్లు 4,000 ప్రొక్లైన్లు పెట్టి 2 నెలల్లో చేయాలి. ఏం చేస్తారో చేయండి, మా రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి అక్కడే పట్టుబట్టి కుర్చీ వేసుకొని రిపేర్ చేయిస్తుండే. గది కేసీఆర్, ఇది పొంకనాల పోతిరెడ్డి. ఇది తేడా. ఎందుకంటున్నా అంటే ఇది ఇలా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా. కరువు వచ్చింది అంటుండు, కరువు రాలే. వర్షాలు పడలే అంటున్నాడు, పచ్చి అబద్ధం. కావాలంటే మీరు చూడండి, మీ గూగుల్లో కొట్టుండ్రి, యూట్యూబ్లో కొట్టుండ్రి, వస్తుంది. పోయినసారి వర్షకాలంలో 14% అధికంగా పడ్డది వర్షం. సాధారణానికంటే ఎక్కువ పడ్డది వర్షం, తక్కువ పడలే. తెలివి లేనిది ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి. డిసెంబర్ 3 నుంచి ఈ రోజు వరకు 3 నెలలు దాటినా 3 పిల్లర్లు రిపేర్ చేసే ముఖం లేదు, తెలివి లేదు. నువ్వు ముఖ్యమంత్రివి, మళ్ళీ నువ్వు ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నేను అందుకే అంటున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే తప్పు జరిగింది, శిక్షించు, చర్య తీసుకో, మేము వద్దంటలేం. కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా మస్తు జరిగిన ఇటువంటి కడెం ప్రాజెక్ట్ అని ఉంటుంది మన ఖానాపూర్లో. కడెం ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఒకసారి కాదు 2 సార్లు కొట్టుకపోయింది, మొత్తం ప్రాజెక్ట్ కొట్టుకపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో. వరంగల్ గుండ్లవాగు ప్రాజెక్ట్ అని ఉంటుంది, 2 సార్లు కొట్టుకపోయింది ఒకటే తారీఖు రోజు. ఈ సంవత్సరం అదే తారీఖు, వచ్చే సంవత్సరం కూడా అదే తారీఖు రోజు 2 సార్లు కొట్టుకపోయింది. నాగార్జున సాగర్ డ్యాం కట్టినప్పుడు అందులో కూడా సమస్యలు వచ్చినాయి. శ్రీశైలం కట్టినప్పుడు అందులో కూడా వచ్చినాయి. ప్రకాశం బ్యారేజ్లు వచ్చినాయి, ధవళేశ్వరం బ్యారేజ్లో కూడా సమస్యలు వచ్చినాయి. వెస్ట్ బెంగాల్లో ఫరక్కా బ్యారేజ్ అని ఉంటుంది, అందులో కూడా సమస్యలు వచ్చినాయి. సమస్యలు వస్తే పారిపోయేటోడు ముఖ్యమంత్రి కాదు. సమస్యలు వస్తే దాన్ని రిపేర్ చేసి, దాన్ని ఏం చేయాలనో చేసి, మంచిగా చేసి, పంటలు ఎండిపోకుండా, గొంతులు ఎండిపోకుండా కాపాడేటోడు మొగోడైతాడు తప్ప ఈ పొంకనాలు కొట్టేటోడు మొగోడు కాదు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది చేత కాదు, కానీ నోటికొచ్చినట్టు కేసీఆర్ తిట్టాలి. ఎవరైనా గట్టిగా మాట్లాడితే లాగుల తొండలిడిచి పెడతా, జేబుల కత్తెరలు పెట్టుకున్నా, మెడల పేగులేస్తా, మానవ బాంబైతా, గివిట్కా ముఖ్యమంత్రి. అందుకే మిమ్మల్ని అందరూ నేను కోరేది, ఇప్పటికే ప్రజలు తెలుసుకున్నారు, తప్పు జరిగిందని అర్థమైంది. తినే పళ్ళంలో మన్ను పోసుకున్నాం అనేది అర్థమైంది. రైతులు బాధపడతారు, మహిళలు బాధపడతారు, చాలా మంది బాధపడతా ఉన్నారు. వాళ్ళందరినీ మనం చేయాల్సింది ఒకటే. నాకు కమలాకర్ రెడ్డి చెప్పింది ఒకటి బాగా నచ్చింది. అన్న, కొంతమంది పోయినరు, మళ్ళా వాళ్ళని వాపస్ తీసుకోవద్దనని నేను మీకు మాటిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో వాపస్ తీసుకోము. మళ్ళా అధికారం వస్తుంది, మళ్ళా వీళ్ళే బెల్లం చుట్టీగ లెక్క మళ్ళీ వస్తారు. నాకు ఎరికే వచ్చి మళ్ళా మన తలుపు తడితే మనం ఈసారి దర్వాజాలు తెరిచేది లేదు. బయటనే ఉండుర్రి బాబు, మీరు ఆన్నే మంచుకున్నారని చెప్పి ఆన్నే ఉంచుదాం. ఆ విషయంలో అనుమానం లేదు. మా గౌస్ భాయ్ జోర్దార్ మాట చెప్పిండు. గౌస్ భాయ్ జోర్దార్ మాట చెప్పిండు, నాకు బాగా నచ్చింది. గౌస్ భాయ్ మన యూత్ కు తగ్గట్టు మాట్లాడిండు. ఏమన్నాడు? మీరు ప్రచారం అంటే గలీలలో క్యాట్ వాక్ చేసుడు కాదు. క్యాట్ వాక్ అంటే ఎరికే కదా, ఫ్యాషన్ షోలో మోడల్స్ చేస్తారు. అట్లా క్యాట్ వాక్ చేసినట్టు ఉత్తగా అట్లా తిరుక్కుంటే ఇట్లా కాగితాలు పడేసుకుంటే పోడు కాదు. ఇంటింటికి పోవాలి, కూర్చోవాలి. మీ ఇంట్లో రైతు బంధు పడ్డదా, కరెంట్ ఉంటుందా, వోల్టేజ్ మంచుకున్నదా, మోటార్లు కాలుతున్నాయా, ఏం సంగతి, పెన్షన్ వచ్చిందా, మహాలక్ష్మి వచ్చిందా, మరి పొంకనాల పోతిరెడ్డి చెప్పిన మాటలలో ఏమైనా అయిందా, ఇవన్నీ కూడా అడగాలి. మంచిగా ఒక 10 నిమిషాలు ముచ్చట పెట్టి సంజాయించి, ఇగో ఎంత దగుల్బాజీ ప్రభుత్వం ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం, మన వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయాలి అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే కొంతమంది పాపం తెలిసి తెలియని తమ్ముళ్ళు, మోడీ మోడీ జై శ్రీరామ్ అనే తమ్ముళ్ళు ఉంటారు పాపం. వాళ్ళకు కూడా కూర్చోబెట్టి చెప్పాలి, ఈ దేశానికి ఏం ఒరిగింది, ఏం జరిగింది 10 ఏళ్లలో. ఈ బండి సంజయ్ అంటే ఆయన ఏం చేసిండు, ఏమైంది ఆయన వల్ల ఎంపీగా మన కరీంనగర్ కు చెప్పాలి, అర్థం చేపియాలి. ఒక్క గుడి లేదు, ఒక్క బడి లేదు, కనీసం ఒక మీటింగ్ వచ్చింది లేదు, ముఖం చూపెట్టింది లేదు. ఇటువంటి ఎంపీ మన అనే మాటను చర్చ పెట్టాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఎలక్షన్ ఎట్లాగున్నది, మళ్ళా గ్రామం బై గ్రామం కూర్చుందాం. మళ్ళా నేను కూర్చుంటాం మీతో. తప్పకుండా ప్రతి గ్రామానికి సంబంధించిన 10 మంది ముఖ్య నాయకులతోని నేను పర్సనల్ గా కూర్చుంటా. ఎవరికి ఇడిచిపెట్టా, రవీంద్రరావు గారికో ఆగయ్య గారికో ఇడిచిపెట్టా, నేనే కూర్చుంటా. ఇప్పుడు మా పాపన్న, లింగనపేట పాప నాకు డౌట్ వచ్చింది. లింగనపేట పాప నాకు డౌట్ వచ్చి ఏమంటాడు, నువ్వు మీటింగ్ అయినాక నాకు మళ్ళీ దొరకవు అన్నాడు. పాప నన్ను రంది పెట్టుకోకు, ఇదివరకంటే నేను మంత్రిని, కొద్దిగా పని ఉంటుండే, అటు ఓడు ఇటు ఓడు ఉంటుండే. ఇప్పుడు ఏం పని లేదు, నేనే మిమ్మల్ని సావగొడతా, నేనే లింగనపేటకు వస్తా, నేనే సావగొడతా అనే మాట మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా మీరు అడిగిన దానికంటే ఎక్కువ తిరుగుతా, అది కూడా చెప్తున్నా. మీరు అడిగిన దానికంటే ఎక్కువ తిరుగుతా, వీళ్ళని ఇడిచిపెట్టా. రవీంద్రరావు గారు అంటుండ్రు ఈ బ్రిడ్జ్ను ఆపే ప్రయత్నం చేస్తుండ్రు, ఊకుంటమైంది.
సరే కాంట్రాక్టర్ నీకు ఎందుకు ఆపుతారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు ఆపిండు కాంగ్రెస్ వాళ్ళు? 4 పైసలు ఇవ్వాలి, కమిషన్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డికి ఇవ్వకపోతే మరి ఊకోడు కదా. మహేందర్ రెడ్డి ఊకోడు, రేవంత్ రెడ్డి ఊకోడు. కొత్త గవర్నమెంట్ వచ్చిందా, బాగా ఆకలి మీద ఉన్న పుల్లా, ఇక వాళ్ళు మొత్తం మన తోలు వలిసి కాంట్రాక్టర్ది కమిషన్ దొబ్బేతందుకు పని ఆపింటారు. నేను అడుగుతున్నా ఇవాళ ఒకటే మాట, కాంట్రాక్టర్ అంటే ఎప్పుడు పని చేయాలనే? వర్షాకాలం వచ్చే లోపల పని పూర్తి చేయాలి. మరి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇజ్జత్మానం ఉందా? చేపి ముందు పనులు చేపి, నీ కమిషన్ల కోసం, నీ దగులుబాజీ రాజకీయాల కోసం, కాంట్రాక్టుల కోసం ఇవాళ కాంట్రాక్టర్లను వేధించేది లేదు. ఇది మేము కూడా ఊకోము, ఇడిచిపెట్టం. అవసరమైతే అదే బ్రిడ్జ్ కాడికి పోతాం, ధర్నా చేస్తాం. కేసీఆర్ మంజూరు చేసిన బ్రిడ్జ్ను వెంటనే ఈ వర్షాకాలం లోపల పూర్తి చేయాలి, లేకపోతే కాంగ్రెస్ లో భరతం పడతామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 53 కోట్ల రూపాయలు నేను మంజూరు చేయించిన అన్నాడు మంత్రిగా గంభీరావుపేటలోని రహదారుల విస్తరణ కోసం. కొంత లేట్ అయిన మాట వాస్తవం, కానీ మొత్తం ఆర్డర్లు ఇచ్చినాం. ఆనాడు మరి పని చాలు చేద్దామంటే కొంతమంది షాపులు ఉన్నోళ్ళు, మిగతా వాళ్ళు అభ్యంతరం పెడుతున్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటున్నారంటే తప్పకుండా ఇద్దాం, వాళ్ళని కూడా కాపాడుకుందాం, మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్పినాం. ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. గంభీరావుపేటను ఒక ముస్తాబాద్ లో బాగా చేసినాం, ఎల్లారెడ్డిపేటలో బాగా చేసినాం, తంగలపల్లి మంచిగా చేసినాం, వీర్నపల్లి గంభీరావుపేట రెండిట్లో కూడా రహదారి విస్తరణ చేసి మంచిగా చేయాలని నేను పైసలు మంజూరు చేసిన. మీరు అనవసరంగా పిచ్చి పిచ్చి పనులు చేసి కమిషన్ల కోసం కాంట్రాక్టర్లను సతాయించి ఆ పని కాకుండా ఆపితే ఊకోము, వదిలిపెట్టము. బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా మిమ్మల్ని అడుగడుగున నిలదీస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఈ రకంగా ప్రజా సమస్యలు, ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల పక్షాన నిలబడతాం. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున గొంతు విప్పుతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు పుస్తకం వచ్చింది అందరికీ, ఒకసారి చూపెట్టుర్రి, మంచిగా చూపెట్టుర్రి, జర అందరు చూపెట్టుర్రి. 420 హామీలు మంచిగా చూపెట్టుర్రి పుస్తకం. ఇంకా రానోళ్ళు ఉంటే మీకు కూడా పంపిస్తా. ఇది మనం పెట్టిన పేరు కాదు, ఇది 420 అనేది వాళ్ళు ఇచ్చిన మొత్తం హామీలు. మీకు ఏలేదా? ఇక విలేకరులకు సోదరులకు ఏలేదట, వెంకటసామన్న అటి విలేకరులకు అందరికీ. అయితే నేను పెట్టినదో ఇంకోటి మన పార్టీ పెట్టిందో కాదు, ఇది వాళ్ళు ఇచ్చిన అన్ని హామీలు కూడితే కరెక్ట్ గా అన్ని డిక్లరేషన్లు, మేనిఫెస్టోలు, 6 గ్యారంటీలు, మన్ను మశానం అన్ని కూడితే సరిగ్గా 420 అయింది. మంచిగా సెట్ అయింది వాళ్లకు. అందుకే నేను అనేది 100 రోజుల్లోనేమో 6 గ్యారంటీలు అమలు చేయాలి. మహాలక్ష్మి అమలు చేయాలి, 2500 రూపాయలు ఇవ్వాలి. చేయూత్ అమలు చేయాలి, 4000 రూపాయలు ముసలులకు, ముసలవ్వకు, ముసలయ్యకి ఇద్దరికి ఇస్తా అన్నావు, పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా మా ఆడబిడ్డలకు 1,67,00,000 మందికి నెలకు 2500 రూపాయలు ఇవ్వాలి. ఏ ఒక్కటి తప్పించుకున్నా రైతులకు బోనస్ ఇవ్వాలి, యాసంగి పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. ఇయ్యకపోతే తప్పించుకుంటే ఈ ప్రజలని ఈ బలగొడతారనే మాట కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ మళ్ళొక్కసారి ఎల్లుండి మీటింగ్, ఎల్లుండి ఇదే టైంకు మన నాయకుడు కేసీఆర్ గారు కరీంనగర్ లో కరెక్ట్ గా ఇదే టైం 4 గంటలకు ఆ టైంలో మనకు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో మీటింగ్ ఉన్నది. దయచేసి అన్ని గ్రామాల్లో ఉండే మన కార్యకర్తలు, మన నాయకులు ఎక్కడోళ్ళక్కడ ఇవాళ మీరు మీటింగ్ చేసుకొని ఇంటికి పోగానే దయచేసి కూర్చోండి. 10 మంది 20 మంది ఊళ్ళే ముఖ్య నాయకులందరూ కమిటీల పరంగా కూర్చోండి. ఆగన్నతో గాని, వెంకటసామన్నతో గాని, రవీంద్రన్నతో గాని మాట్లాడి మొత్తం రవాణా సౌకర్యం గాని ఇంకోటి గాని ఇంతజాం చేసుకుందాం. ఈ గవర్నమెంట్ ఎంత నీచంగా పనిచేస్తుందంటే, మనం మీటింగ్ పెట్టుకున్నాం కరీంనగర్లో 12 నాడు. రేవంత్ రెడ్డి మనకు బండ్లు దొరకద్దని, బస్సులు దొరకద్దని మహిళా సోదరీమణులతోని అదే రోజు బస్సులల్లా మహిళా సోదరీమణులందరినీ హైదరాబాద్ తీసుకుపోయి ఈ పొంకనాల పోతిరెడ్డి గారు కూడా అదే రోజు మీటింగ్ పెట్టిండు. ఎందుకు? మనం బస్సులు తీసుకోవద్దు, తీసుకొని మన మీటింగు సక్సెస్ కావద్దు అని చెప్పి ఆయన కుట్ర. కానీ తప్పకుండా ఒక సామెత తెలంగాణలో, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందని చెప్తారు. అందుకే మనకు కూడా 200 బస్సులు, ప్రైవేట్ బస్సులు దొరికినాయి. వాటిని తప్పకుండా మీకు అరేంజ్ చేస్తాం, ఆగన్న అరేంజ్ చేస్తాడు. తప్పకుండా రవీంద్రరావు గారు ఆగన్న కలిసి కూర్చొని ఏ గ్రామానికి ఎన్ని బస్సులు, ఏంది, ఎంతమంది కార్యకర్తలు, నాయకులు వస్తారు అంత మంచిగా అనుకొని ఎల్లుండి మీటింగ్ సూపర్ హిట్ చేయాలి. కరీంనగర్ పార్లమెంట్ నుంచే తిరిగి మన జైత్రయాత్ర ప్రారంభం కావాలి. మన వినోదన్నను, మంచి యోగ్యుడైన ఎంపీ గారిని వినోదన్నను, విద్యాధికుడైన నాయకుడిని గెలిపించుకుందాం. మొన్న ఏదైతే ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామో ఈసారి అలసత్వం లేకుండా, గౌస్ భాయ్ చెప్పినట్టు అలసత్వం లేకుండా ఒక్కొక్క ఇంటికి పోదాం, కూసుందాం కమిట్మెంట్ తోని. మరి మొన్న 3800 ఓట్లు వచ్చినాయి గంభీరావుపేటలో. ఈసారి తప్పకుండా దాన్ని
రెట్టింపు చేసే దిశగా మీరందరూ కూడా ప్రయత్నించాలని చెప్పి కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు రవీంద్రరావు గారు యాద్ చేస్తున్నారు. ఆ 500 బోనస్ ఎగ్గొట్టేందుకు పొలాలన్నీ ఎగ్గొట్టే చక్కర్లున్నాడని చెప్తాడు సార్. పొలాలు ఎండబెడితే బోనస్ ఇచ్చే అవసరమే ఉండదు కదా. ఈ ఎండిపోయింది పొలం అంటే లాభం లేదు అని. కానీ మనం ఇంతకుముందే కామారెడ్డిలో డిమాండ్ చేసినాం. కామారెడ్డి మీటింగ్ లో ఎండిపోయిన పొలానికి ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం కూడా ఈ ప్రభుత్వం ఇయ్యాలి. అదేవిధంగా బోనస్ కూడా 500 క్వింటాల్కి ఇయ్యాలి. అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా తప్పకుండా వెంటనే చేయాలనే డిమాండ్ కూడా చేసినాము. చేయకపోతే ఇడిచిపెట్టమనే మాట కూడా మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ పేరున మీ అందరికి కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు చేస్తూ జై తెలంగాణ.